క్రికెటర్ అవ్వాలనే ప్రయత్నం చేయలేదా ఏమి? నేను స్కూల్స్ వరకు ఆడానండి. ఐ హుహు. వెంట్ టు ది స్టేట్ లెవెల్. బట్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్‌లోనే నేను ఆ కాలేజ్ టీమ్‌లో సెలెక్ట్ అవ్వలే. హుహు. అది ఎందుకో తెలీదు. ఒక చిన్న నిస్పృహ వచ్చేసింది. ఇవాళ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మేబీ ఐ వాస్ ఓవర్ కాన్ఫిడెంట్ దట్ ఐ హ్మ్. విల్ బి సెలెక్టెడ్ అని. హుహుహు. అది సెలెక్ట్ అవ్వలేకపోయేసరికి అది తీసుకోలేకపోయినట్టున్నాను. ఓకే. నాకు ఇప్పటికీ అనుకుంటాను ఏమి ఫస్ట్ ఇయర్‌లో జరిగింది. హ్మ్. ఇంకో కాస్త ప్రయత్నిస్తే సెకండ్, థర్డ్ ఇన్ ఐ వుడ్ హావ్ డన్ ఇట్. సో, యాక్టర్ అవ్వాలనేది మీరు యాక్సిడెంటల్‌గా అయింది అక్కడి కాదు. నుంచి ఇటొచ్చింది. హ్మ్. అది అది జరగలేదు గనుక ఇటొచ్చాను అంతే. హ్మ్. ఇటైనా కెరీర్‌గా తీసుకోవాలనుకున్నారు. యాహ్! దట్ కెరీర్‌గా ఈస్ తీసుకోవాలి. వన్స్ అది ఎప్పుడైతే ఇది అయిపోయిందో హ్మ్. ఐ హావ్ డిసైడెడ్. ఎందుకంటే నాకు బాగా గుర్తు మా లాస్ట్ డే ఆఫ్ ది కాలేజ్. హ్మ్. సో, మేము లెక్చరర్స్ అందరికి ఒక చిన్న గెట్ టుగెదర్ ఇచ్చాం. హుహు. సో, టీ పార్టీ అది ఇస్తుంటే బేసిక్‌గా ఏదో ఒక చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని చెప్పేసి నేనేదో ఒకటి చేయడం జరిగింది. హ్మ్. దానికి స్పందన మేడ్ మీ కాంక్రీట్ పడిపోయిందనమాట. లెట్ మీ టేక్ ఇట్ టు దిస్ వే. హుహు. అదొకటి. అండ్ అగైన్ కొన్ని కొన్ని సందర్భాలు కానీ, సంభవాలు కానీ ఎలా జరుగుతూ ఉంటాయంటే, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ జరిగిపోతుంటాయి. కరెక్ట్‌గా నేను అప్పుడే పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి అప్లై చేయడం. హుహు. నాకక్కడ పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీట్ రావడం. ఓహ్! అనుకోకుండా అక్కడ ఆ ప్రీవియస్ ఇయర్ ఏదో సమ్ ప్రాబ్లమ్ ఏదో జరగడం వల్ల, ఆ సంవత్సరం నుంచి యాక్టింగ్ కోర్స్ తీసేశారు. హుహు. వాళ్ళేం చేశారంటే వదిలేయకుండాను ఏ ఏ రీజియన్‌కి ఎక్కడైతే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో, ఆ రీజియన్‌కి వాళ్ళు మళ్ళీ అప్లికేషన్స్ పంపించడం. హుహు. వీళ్ళు మళ్ళీ కాల్ ఫాల్ చేయడం. హ్మ్. అలాగే నేను మద్రాసు వెళ్ళడం. మళ్ళీ సెలెక్ట్ అవ్వడం. హుహు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం. హ్మ్. సో, ఇవన్నీ ఏమైపోయానంటే ఇట్ జస్ట్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ చాలా స్మూత్‌గా జరిగిపోయింది. హుహు. దాంతో ఐ థాట్ యెస్! థిస్ హుహు. ఈస్ ఇట్. ఐ హావ్ టు మేక్ ఎ కెరియర్ అని. ఓకే.